నుంచి వాలీబాల్ వరకు నెల్లూరులో బదిరుల క్రీడా పోటీలు విజయవంతం. నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ సభ్యులందరూ ఏకమై నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, గన్నీ బ్యాగ్స్, రన్నింగ్ రేసులు, షటిల్, వాలీబాల్ తదితర ఆటలు నిర్వహించగా బదిరులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బధిరులందరూ ఎంతో ఆనందంగా ఆటలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ క్రీడా వేడుకలు బధిరుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమశిల డ్యాం చైర్మన్ కేశవ చౌదరి, అనంతనేని బాబునాయుడు పాల్గొని వారికి బహుమతులు అందజేశారు. కేశవ చౌదరి రావడంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, ఉపాధ్యక్షుడు గంగాధర్, కుమార్ బదిరిలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేలూరు కేశవ చౌదరి. నేను సోమశిల ప్రాజెక్టు చైర్మన్ గా ఉన్నాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు పట్టణంలో జరుగుతున్నటువంటి నెల్లూరు స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ వాళ్ళంతా కలిసి ఇక్కడ నిర్వహించున్నటువంటి రకరకాల పోటీలు, ముఖ్యంగా ముగ్గుల పోటీలు, అదేవిధంగా వివిధ రకాల క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించుకొని అంతిమంగా విజేతలకి బహుమతి ప్రదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా కమిటీ అధ్యక్షులైనటువంటి కుమార్ గారికి, అదేవిధంగా కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గంగాధర్ గారికి, కమిటీ కార్యదర్శి శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పట్టణంలో ఈ విధంగా వినూత్నంగా మనం మిగతా కార్యక్రమాలకు భిన్నంగా ఈరోజు ఈ బదిరులు ఎవరికి తీసిపోరు, వాళ్ళు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు. ముఖ్యంగా మేధస్సులో కూడా వాళ్ళు ఎటువంటి మిగతా వాళ్ళకి తీసిపోని విధంగా వీళ్ళు ఉన్నారనే సమాజానికి తెలియచెప్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ ఘనంగా నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేమున్నాం, సమాజంలో మీతో పాటు మేము ఉన్నాం, మీకు భరోసా కల్పిస్తున్నాం అనే విధంగా వాళ్ళకి ఈ అవార్డులు ప్రదానోత్సవం చేయడం. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఎవరు విజేతలు ఎవరు విజేతలు కాదనేది కాదు. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడం, మీరు కూడా మన సమాజంలో మాతో పాటు సమానంగా మిమ్మల్ని అందరినీ మీరందరూ కూడా ఉన్నారని తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో ఇది ఒకటి. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేందుకు వాళ్ళకి అన్ని విధాలా సహకరించినటువంటి మా సోదరుడు బాబునాయుడు గారికి, అదేవిధంగా ఆ కమిటీ యాజమాన్యానికి, కమిటీ మెంబర్స్ కి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గతంలో కూడా మీరు చూసినట్లయితే వాళ్ళకి చెస్ పోటీల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో బహుమతి ప్రదానోత్సవం చేయడం కూడా మన అందరం గతంలో చూసాం, చాలా హర్షించాం. అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి వీళ్ళకు కూడా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ తరఫున వీళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉన్నాయి, వాళ్ళలో స్ఫూర్తి నింపే విధంగా ఉన్నాయి, వాళ్ళని ముందుకు నడిపించే విధంగా ఉన్నాయని చెప్పి మనం చెప్పకనే చెప్పొచ్చు. అందుకే మా వంతు మనవం కూడా వీళ్ళని ఎంత వీలైనంత వరకు వీళ్ళని సహాయ సహకారాలు అందించడంలో కానీ, వాళ్ళకు తోడ్పాటు అందించడంలో కానీ, వాళ్ళని ఉత్తేజపరచడం, ఎంకరేజ్మెంట్ చేయడంలో కానీ ఎక్కడా కూడా మనం లోపం లేకుండా చేస్తే భవిష్యత్తులో వీళ్ళు ఎవరికి తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే మీడియా ఈ రోజు వాళ్ళు మొన్న కార్యక్రమాన్ని వాళ్ళు చూపించినటువంటి తీరు అద్భుతంగా చెప్పుకోవచ్చు. వీళ్ళదేముందిలే, వీళ్ళ ప్రోగ్రామ్ ఏముంది మనం కవర్ చేసేది అనకుండా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు వచ్చి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేసినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ డెఫ్ అండ్ డమ్మల్ని గౌరవిస్తూ విలువిస్తూ పిలవగానే వచ్చిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు
పొంగల్ సందర్భంగా ఇక్కడ డెఫ్ ఫెడరేషన్ వాళ్ళు ఆటల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీ, వాలీబాల్ పోటీ, గన్నీ పోటీ, రన్నింగ్ పోటీ, ఈ పోటీలను నిర్వహించి ఇక్కడ బహుమతులు మన కేశవ చౌదరి చేతుల మీదుగా ప్రదానం చేసినారను. మేము పిలవగానే ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొని గౌరవించేందుకు ముఖ్యంగా కేశవ చౌదరి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.